Hey Soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. ఈరోజు మనం నంబర్ 3 పర్సన్స్కి అంటే ఏ నెలలో అయినా సరే 3, 12, 21, 30వ తేదీల్లో పుట్టిన వారికి మే 21 నుండి 30 వరకు లవ్ రీడింగ్ అండి. మీ కనెక్షన్లో ఎనర్జీ ఎలా ఉందో చెక్ చేద్దాం. మనం షఫుల్ చేసి కొన్ని కార్డ్స్ తీసుకుందాం. ప్లీజ్ యూనివర్స్ నంబర్ 3 పీపుల్కి గైడెన్స్ ఇవ్వండి మే 21 నుండి 30 వరకు. కాదు ఇది తీసుకుందాం. టాప్ ఆఫ్ ద డెక్లో గెస్. యూ ఫీల్ ద అదర్ పర్సన్ లైక్స్ యూ బట్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ బీయింగ్ రాంగ్. ఇది మెయిన్ ఎనర్జీ అండి మన రీడింగ్లో. మనకి ఏమేం కార్డ్స్ వచ్చాయో చూద్దాం. వర్కింగ్ రిలేషన్షిప్, స్టేల్మేట్, డ్రీమ్స్ కమ్ ట్రూ, ఎంటాంగిల్డ్, టర్నింగ్ పాయింట్, admirers actually, being excellent and charming, you will have many admirers in love. అది లాస్ట్ కార్డ్లో మనకున్న మెసేజ్. సారీ, కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి. మనం రీడింగ్లోకి వెళ్దాం. 3, 12, 21, 30వ తేదీలలో పుట్టిన వారికి మే 21 నుండి 30 వరకు మెయిన్ ఎనర్జీ కార్డు గెస్ రావడం జరిగిందండి. దీనివల్ల కన్ఫ్యూషన్, మిక్స్డ్ సిగ్నల్స్ మరియు ఈ పర్సన్ నిజంగా ఏమనుకుంటున్నారు అనే అన్సర్టనిటీని సూచిస్తుందన్నమాట. ఈ పీరియడ్లో లవ్ సిచ్యువేషన్ పూర్తిగా క్లియర్గా లేదనమాట మీకు. అయినా సరే హిడెన్ ఫీలింగ్స్ మరియు ఇంపార్టెంట్ ఎమోషనల్ షిఫ్ట్ కనిపిస్తున్నాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ కార్డ్ బట్ ఎ లిటిల్ బిట్ కన్ఫ్యూషన్ ఈజ్ దేర్. యూ ఫీల్ దట్ ద అదర్ పర్సన్ లైక్స్ యూ బట్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ బీయింగ్ రాంగ్. అంటే మీరు ఫీల్ అవుతున్నారు ఆ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని. కానీ మీరు ఒకవేళ అడిగారు అంటే ఒకవేళ అతను కాదు అని చెప్తారేమోనని భయపడుతున్నారనమాట మీరు. అది మీ మెయిన్ ఎనర్జీ 10 రోజులకి. మనకు వచ్చిన కార్డ్స్ని చూసామంటే ఈ కార్డ్స్ ప్రకారం ఫస్ట్ కన్ఫ్యూషన్ ఇక్కడ ఉంది లిటిల్ బిట్. స్టక్ ఎనర్జీ తర్వాత ఇంపార్టెంట్ లవ్ షిఫ్ట్ అనే స్ట్రాంగ్ మెసేజ్ కనిపిస్తుందండి. స్టక్ ఎనర్జీ ఉన్నా సరే దీని తర్వాత మీకు స్ట్రాంగ్గా లవ్ షిఫ్ట్ అనేది కనిపిస్తుంది. మే 21 నుండి 30 వరకు లవ్ రీడింగ్ ఏంటంటే ఈ కార్డు వల్ల మిక్స్డ్ సిగ్నల్స్, అన్క్లియర్ ఇంటెన్షన్స్ ఇవన్నీ ఉన్నా సరే మీ రిలేషన్షిప్, వర్కింగ్ రిలేషన్షిప్ అంటే ఇది వర్క్ అవుతుందా అంటే వర్క్ అవుతుంది అని చెప్పే కార్డ్ అన్నమాట ఇది. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉంది కదా, అది అతను ఏమనుకుంటున్నాడు, అతనికి నేనంటే ఇష్టమా, ఈ రిలేషన్షిప్ వర్క్ అవుతుందా అని మీరు అనుకుంటుంటే ఎస్ ఇది వర్క్ అవుతుంది అని చెప్పే కార్డ్ అన్నమాట. ఈ కనెక్షన్ వర్క్ ప్లేస్లో కానీ లేదంటే మీ చదువుకునే దగ్గర కానీ మీ కాలేజ్లో కానీ డైలీ రొటీన్లో మీరు కలుస్తూ ఉండొచ్చు. లేదంటే ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ మీ ఆఫీస్లో కానీ ఈ పర్సన్తో మీరు కలిసి పనిచేస్తూ ఉండొచ్చండి.
మీతో ఈ పర్సన్ ఆల్రెడీ లింక్ అయ్యే ఉన్నారు. అంటే ఈ పర్సన్ ఆల్రెడీ మీతోనే ఉన్నారు. ఒకే చోట మీరు చదువుకుంటుండొచ్చు, ఒకే చోట మీరు కలిసి పని చేస్తుండొచ్చు, లేదంటే మీరు ఒకే వీధిలో కూడా ఉండొచ్చు, ఒకే స్ట్రీట్లో మీరు నైబర్స్ అయి ఉండొచ్చు. అట్లాగా ఈ పర్సన్ మీకు చాలా రోజుల నుంచి తెలుసు. రిలేషన్షిప్ని వర్క్ చేయడానికి ఇద్దరు ఎఫర్ట్ పెట్టాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుందండి. ఈ కార్డ్ అదే చెప్తుంది. మీ రిలేషన్షిప్ వర్క్ అవ్వాలి అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్తుందన్నమాట. ఈ కార్డు వల్ల ప్రాక్టికల్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది మనకి. ఈ కార్డు ఏం చెప్తుందంటే మీలో మీరు మురిసిపోవడం, మీ పర్సన్ అని అనుకోవడం కాకుండా మీరు వాళ్ళతో మాట్లాడాలి. లేదంటే ఒకవేళ ఈ ఎనర్జీ వాళ్ళదైతే వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళు వచ్చి మాట్లాడాలి అని చెప్పే కార్డ్ అనమాట ఇది. యాక్చువల్లీ మనకి ఇక్కడ అదే చెప్తుంది చూడండి, స్టేల్మేట్. ఈ కార్డు ప్రస్తుతం బిగ్గెస్ట్ ఇష్యూ అనమాట. నో మూమెంట్ ఏం లేదు, ఆలోచనల్లో మునిగి తేలుతున్నారు తప్ప ఎలాంటి మూమెంట్ లేదు. అక్కడ సైలెన్స్ మీ ఇద్దరి మధ్య పెద్ద గోడ కట్టేసింది. వెయిటింగ్ పీరియడ్ నడుస్తూ ఉంది మీ ఇద్దరి మధ్యలో. ఇండెసిషన్, ఇద్దరికి ఫీలింగ్స్ ఉన్నా సరే ఎవరు డెసిషన్ తీసుకోవట్లేదు, ఎవరు ముందుకు రావట్లేదు. ఒకవేళ మాట్లాడితే ఇప్పుడున్న కనెక్షన్ ఫ్రెండ్షిప్ ఉంటే అది కూడా బ్రేక్ అయిపోతుందో అని ఏమో, ఒకవేళ తను కాదు అంటే మా ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ కూడా ఉండకుండా అయిపోతుంది అని చెప్పి భయపడుతున్నారనమాట. మీరు మంచి టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇద్దరికి ఫీలింగ్స్ ఉన్నా సరే నెక్స్ట్ స్టెప్ ఎవరు తీసుకోవాలో అన్క్లియర్గా కనిపిస్తుంది మీకు ఇద్దరికి. నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. మే 21 నుండి 30 వరకు ప్రారంభంలో స్టాగ్నేషన్ కనిపిస్తుందండి. స్టార్టింగ్లో మాత్రం మీ ఇద్దరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇద్దరిలో ఎవరు ఒక అడుగు ముందుకు వేయాలి, నేనేం మాట్లాడితే ఆ పర్సన్ ఎలా తప్పుగా తీసుకుంటారేమో అని చెప్పి భయపడుతున్నారనమాట. స్టార్టింగ్లో మాత్రం మీ ఎనర్జీ అలా ఉందండి. ఈ 10 రోజుల్లో డ్రీమ్స్ కమ్ ట్రూ. ఎంత బ్యూటిఫుల్ కార్డో చూడండి. డ్రీమ్స్ నిజమయ్యాయి అంటే లైఫ్ ఇలాగే ఉంటుంది, బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా, ఎన్ని రంగులో. ఇది స్ప్రెడ్లో చాలా పాజిటివ్ టర్నింగ్ ఇచ్చే ఎనర్జీ అండి. మీ కార్డ్స్లోనే ఇప్పటిదాకా ఉన్న స్టాగ్నేషన్ని ఒక్కసారి దారం కట్ చేసామనుకోండి, బెలూన్స్ అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఒక్కసారిగా గాల్లో తేలిపోతాయి. అట్లా గాల్లో తేలిపోతున్న ఎనర్జీ అనమాట. విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ ఇది. ఎమోషనల్ హ్యాపీనెస్, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎమోషనల్గా. ఈ 21 నుండి 30 మధ్యలోకి వచ్చేసరికి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ నిజమవుతాయి. మీ మధ్యలో కమ్యూనికేషన్ వస్తుందండి. మీ ఇద్దరు మాట్లాడుకుంటారు ఈ రిలేషన్షిప్ గురించి. మీ డిజైర్స్ అన్నీ ఒకరితో ఒకరు పంచుకుంటారు. అంటే సీక్రెట్లీ కోరుకున్న విషయం స్లోలీ రియాలిటీ వైపు మూవ్ అవుతుందన్నమాట. ఇన్ని రోజులు మీ ఇద్దరు సీక్రెట్గా ఒకరినొకరు అడ్మైర్ చేస్తూ, ఒకరినొకరు కోరుకుంటూ, ఒకరిపైన ఒకరు డిజైర్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మీరు రియాలిటీలోకి వస్తున్నారు. మీ కనెక్షన్ రియాలిటీ వైపు మూవ్ అవుతుందండి. ఎంటాంగిల్డ్. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ కనెక్షన్లో చాలా డీప్ అండ్ హార్డ్ టు ఇగ్నోర్. అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయలేరన్నమాట మీ పర్సన్. చాలా చాలా గ్రేట్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్యలో. అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వాళ్ళు బ్రతకలేరన్నమాట. మీరు కూడా అంతే. గ్రేట్ కార్మిక్ పుల్ ఉందన్నమాట. కార్మిక్ అంటే మళ్ళీ ఇది బ్యాడ్ అనుకోవాకండి. మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, పేరెంట్స్ అండ్ కిడ్స్ కానీ, ఎవరి రిలేషన్షిప్ అయినా సరే, ఫ్రెండ్స్ కానీ, ఏ రిలేషన్షిప్ అయినా సరే మనకి ఇట్లాగే మన కర్మబంధంతో ముడిపడి వస్తుందన్నమాట ఎర్త్ పైకి. ఎవరితో అయినా సరే మనకి ఏ రిలేషన్షిప్ అయినా సరే మన కార్మిక్ బాండే అవుతుంది చాలా వరకు. మీ ఇద్దరి మధ్యలో ఆ పుల్ ఉందన్నమాట. కాంప్లికేటెడ్ ఎమోషన్స్ ఉన్నాయి ఇద్దరికి. ఇద్దరు మెంటల్లీ ఒకరినొకరు ఈజీగా ఫర్గెట్ చేయలేకపోతున్నారండి. పొద్దుగుకులు మీ ఆలోచనల్లో తలమునకలైపోతున్నారు వాళ్ళు. మీరు కూడా అలాగే క్షణక్షణం గుర్తొస్తూ ఉన్నారు మీ పర్సన్ మీకు. అన్ఫినిష్డ్ ఎమోషన్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత
ఇంకా చాలా డీప్ అయిపోయింది మీ కనెక్షన్. ఇక్కడ ఎంత హ్యాపీగా కనిపిస్తుందో, మాట్లాడిన తర్వాత కొంచెం గ్యాప్ వస్తే పొద్దుగూకులు ఇంకా మన పర్సన్ గురించి అవే ఆలోచనలు, అవే ఆశలు, ఆకాంక్షలు అన్నీ మన మనసుని తొలిచేస్తూ ఉంటాయి కదా, మన మెదడుని తొలిచేస్తూ ఉంటాయి కదా, అట్లా ఉందన్నమాట మీ ఫీలింగ్స్. టర్నింగ్ పాయింట్ మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్ అండి. ఈ కార్డు మే 21 నుండి 30 మధ్యలో ఇంపార్టెంట్ రియలైజేషన్ ఒకటి వస్తుంది మీకు. కమ్యూనికేషన్ షిఫ్ట్ జరుగుతుంది. ఎమోషనల్లీ మీరు ఒక డెసిషన్కి వస్తారు. రిలేషన్షిప్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇట్లా కాదు, ఇలాగా ఆలోచనల్లో ఉంటే ఆలోచనలు తెగవన్నమాట. సో మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడి డిసైడ్ అయిపోవాలి. రిలేషన్షిప్ డైరెక్షన్ని చేంజ్ చేయాలి. ఇట్లా ఉంటే కష్టం అని చెప్పి మీరు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందండి. రిలేషన్షిప్ డైరెక్షన్ చేంజ్ జరిగే అవకాశం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రస్తుతం స్టక్గా ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు మూవ్ అవ్వాల్సిందే అన్న ఎనర్జీ కనిపిస్తుంది. ఇన్ని రోజులు చూస్తూ గడిపేసింది చాలు, కొంచెం మాట్లాడింది చాలు, ఇంకెట్లన్నా సరే మనసు విప్పి ప్రశాంతంగా ఒక చోట కూర్చొని మాట్లాడాలి అన్న ఎనర్జీ కనిపిస్తుందన్నమాట. షిఫ్ట్ మీ సిచ్యువేషన్లో, మీ ఎనర్జీలో ఒక గ్రేట్ షిఫ్ట్, గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. టర్నింగ్ పాయింట్ లవ్ విల్ అండర్గో significant changes or decisions which may alter your initial beliefs. మీ స్టార్టింగ్లో ఉన్న బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మారిపోతాయి అంట. అదే చెప్తుంది ఆ కార్డు మనకి. అడ్మైరర్స్, ఈ కార్డు అన్ఎక్స్పెక్టెడ్ అటెన్షన్ని చూపిస్తుందండి. సీక్రెట్ అడ్మైరర్, మీ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా అడ్మైర్ చేస్తూ ఉన్నారు. మీకు అది తెలిసిందే, మీరు మాట్లాడుకున్నారు. కానీ ఇంకా కొంతమంది మిమ్మల్ని సీక్రెట్గా అడ్మైర్ చేసేవాళ్ళు ఉన్నారు అని చెప్పే కార్డ్ అనమాట ఇది. మల్టిపుల్ పీపుల్ ఇంట్రెస్ట్ చూపించవచ్చు మీ పర్సన్ మీద కానీ మీ మీద కానీ. అట్రాక్షన్ మీ చుట్టూ ఉంది. మీ చుట్టూ చాలామంది పీపుల్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్లో ఉన్నారు. మీరు గ్లో అవుతారు, హ్యాపీగా కనిపిస్తారు. సో అరౌండ్ యూ హూ ఎవర్ పీపుల్ ఆర్ దేర్, దే విల్ అట్రాక్ట్. యూజువల్లీ ఎవరైతే హ్యాపీగా కనిపిస్తారో వాళ్ళనే కదా పీపుల్ అట్రాక్ట్ అవుతారు. సో మిమ్మల్ని చూసి చాలామంది పడిపోతారు ఈ 10 రోజుల్లో. సమ్వన్ సైలెంట్లీ వాచింగ్ యూ. ఈ సమయంలో మీ వాల్యూని పీపుల్ ఎక్కువగా నోటీస్ చేసే అవకాశం ఉందండి. కొన్ని కేసెస్లో కరెంట్ పర్సన్ జెలసీ కూడా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు ఒకే కమ్యూనిటీలో, ఒకే స్కూల్లో, లేదంటే ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. మీ పర్సన్ ఇదంతా చూసి తట్టుకోగలరా? వాళ్ళు ఖచ్చితంగా జెలస్ ఫీల్ అవుతారు. క్యూట్ జెలసీ, తప్పుగా అనుకోకండి. అది చాలా బాగుంటుంది. ఇంకా మీ కనెక్షన్ని, మీ వాల్యూని పెంచుతుంది అనమాట మీ పర్సన్ దృష్టిలో. అమ్మో, నేను త్వరగా యాక్షన్ తీసుకోలేదంటే, ఆలోచనల్లో తలములుగులు అవుతూ ఉన్నానంటే ఎవరో ఒకరు వచ్చి నా పర్సన్ని ప్రపోజ్ చేసి మ్యారేజ్ కూడా చేసేసుకుంటారు, నేను ఇక్కడే ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పి వాళ్ళు తొందరపడతారనమాట. ఓవరాల్గా లవ్ ఎనర్జీ ఎలా ఉందంటే, మీ కార్డ్స్ మొత్తం చూస్తున్నట్లయితే కన్ఫ్యూషన్, సైలెన్స్, ఎమోషనల్ అటాచ్మెంట్ ఇవన్నీ స్టార్టింగ్లో ఉన్నాయి. ఈ స్టార్టింగ్ ఎనర్జీ మొత్తం ఏమవుతుందంటే డెస్టినీ షిఫ్ట్ చేసేస్తుంది అనమాట. మొత్తం ఒక్కసారిగా విష్ ఫుల్ఫిల్మెంట్ చివరికి వచ్చేసరికి సిచ్యువేషన్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్కి చేరుకుంటుంది. మీ పర్సన్ జెలసీ ఫీల్ అవుతారు కొంచెం, లిటిల్ బిట్. ఈ 10 రోజుల్లో కనిపిస్తుంది అది. మీ పర్సన్ నుంచి లవ్ మెసేజ్ ఏంటంటే, ఎమోషనల్లీ అటాచ్డ్గానే ఉన్నారు కానీ ఫుల్లీ ఎక్స్ప్రెస్ చేయడంలో హిజిటేట్ చేస్తున్నారనమాట. వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది కానీ కొంచెం భయపడుతున్నారు. టర్నింగ్ పాయింట్ ప్లస్ డ్రీమ్స్ కమ్ ట్రూ, ఈ 2 కార్డ్స్ ఉన్నాయి మీ దాంట్లో. సో అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ లేదా ఎమోషనల్ ఓపెనింగ్ స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. ఖచ్చితంగా మీ పర్సన్ మీ ముందు ఎమోషన్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేస్తారు. మీ ముందు ఎమోషనల్గా ఓపెన్ అవుతారు. ఫైనల్ మెసేజ్ ఏంటంటే, నెంబర్ 3 పర్సన్స్కి మే 21 నుండి 30 మధ్య కన్ఫ్యూషన్ మరియు సైలెన్స్ స్లోలీ బ్రేక్ అవుతాయి. ఈ కనెక్షన్ ఒక ఇంపార్టెంట్ ఎమోషనల్ టర్నింగ్ ఫేజ్లోకి వెళ్ళబోతుందండి. ఈ 10 రోజులు మీకు చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూషన్ ఉన్నా సరే, మే ఎండ్కి వచ్చేసరికి మీ కనెక్షన్లో డెవలప్మెంట్స్ చూస్తారు మీరు.
ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ నంబర్ 3 పర్సన్స్. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్స్. బాయ్.